V9 న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్. రాష్ట్ర స్థాయి నుంచి కింద స్థాయి ఉద్యోగుల వరకు మాపై వివక్ష తగదు. మా ప్రాతినిధ్య ప్రకారం మా పోస్టులు భర్తీ చేయాలి. మా ప్రాతినిధ్య ప్రకారం కాపాడుకుంటాం రాజ్యాంగ హక్కులను. కాపాడుకుంటాం రాజ్యాంగ హక్కులను. విశాఖపట్నం సుమారుగా దేశంలో 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఏదో రూపంలో దళితుల మీద, ఆదివాసీల మీద అత్యాచారాలు, వివక్ష జరుగుతూనే ఉంది. అది రాష్ట్రపతి దగ్గర నుంచి కింద చపరాశి వరకు వాళ్ళు రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళకైనా సరే అవమానాలు తప్పట్లేదు. ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినా సరే దళితులు అనేసరికి వాళ్ళ పట్ల చూసే కోణంలో మార్పు ఏనాటికి కూడా రాలేదు. ఇది ప్రత్యక్షంగా కొన్నాటిలో కులాంతర వివాహాలు చేసుకున్నారని చెబుతున్నారు, గుళ్ళోకి వచ్చామని చెబుతున్నారు, లేకపోతే ఏదో ఒక ఎస్సీ ఎస్టీలకి అద్దెలకి పొద్దని చెబుతున్నారు, లేకపోతే వేరే కుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నామంటే చంపుతున్నారు, లేకపోతే ఆ యజమానులు ఎస్సీ ఎస్టీలకి, ముస్లింలకి ఎవరు మీ ప్రాపర్టీని అమ్మొద్దని చెబుతున్నారు, దళితుల్ని సామాజిక బహిష్కరణలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఈ దేశంలో ఎవరో ఈ బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు చేసింది కాదు. ఇది దేశంలో ఉన్నటువంటి మిగతా భారతీయులు చేసుకుంటూ వస్తున్నారు. ఇది కంటికి కనిపించేటటువంటి వివక్ష. కంటికి కనిపించకుండా ఉన్నటువంటి అస్పృశ్యత, వివక్ష ఎక్కడ కనిపిస్తుందంటే ఏదో పేదరిక స్థాయి నుంచి చిన్న చిన్న ఉద్యోగాలు తెచ్చుకున్నప్పటికీ, లేదా కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్లు అయినప్పటికీ కూడా కులం కారణంగా అప్రాధాన్యత పోస్టుల్లో పెట్టడం, లేకపోతే రిజర్వ్లో ఉంచడం, వాళ్ళకి జీతాలు లేని పోస్టుల్లో ఉంచడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు విశాఖ రేంజ్లో సుమారుగా 163 పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి. ఈ 163 పోలీస్ ఇన్స్పెక్టర్ పోస్టుల్లో కేవలం 3 మాత్రమే ఎస్సీలకు, 1 మాత్రమే ఎస్టీలకు ఉంచారు. అవి కూడా లేకపోతే మరీ బాగోదనే ఉద్దేశంతో ఉంచారు. 163లో ఎన్ని ఉండాలి? సుమారుగా ఎస్సీలకి ఒక 25 ఎస్సీలకు, ఒక 12 ఎస్టీలకు ఇవ్వాలి. 25 దగ్గర నుంచి 3, 12, 15 నుంచి 1 ఇచ్చి మిగతావన్నీ కూడా ఇది రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ప్రతిసారి మా మీదే దాడులు జరుగుతాయి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆధిపత్య కులాల వాళ్ళే రాజకీయ రంగంలో ఉంటారు. వాళ్ళే పోస్టింగ్లు ఇచ్చే ప్లేసుల్లోనూ, రాజకీయ అధికారాలు ఇచ్చే ప్లేసుల్లో ఉంటారు. అక్కడికి మేము చేరుకునే పరిస్థితి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన చదువును తీసుకొని ఏదో ఉన్న రాజ్యాంగపరమైన ఉద్యోగాల్లో ఉంటే అక్కడ కూడా ఉంచుకుంటా వీళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికలు వచ్చిన తర్వాత చూడండి, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దాడులు ఎవరి మీద జరుగుతాయంటే దళితుల మీదే జరుగుతాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసినటువంటి దళితుల మీద దాడులు జరుగుతాయి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందంటే వైసీపీలో పనిచేసినటువంటి దళితుల మీద దాడులు జరుగుతాయి. లాస్ట్గా చివరిగా నష్టపోయేది ఎవరు? దళితులు. మరి ఇప్పుడు చూడండి, అధికారంలోకి వచ్చిన తర్వాత 163 మంది దళిత ఇన్స్పెక్టర్లు ఉండగా, మరి సుమారుగా విఆర్లో ఈరోజు విశాఖపట్నం రేంజ్ విఆర్ ఎవరు మన డిఐజీ గారి ఆధ్వర్యంలో 15 నుంచి 16 మంది సిఐలు రిజర్వ్లో ఉన్నారు. ఇక్కడ మాత్రం ప్రాతినిధ్యం చూపించారు, ఇక్కడ మాత్రం మా కోటా ఇచ్చారు. రిజర్వ్లో ఉంచాల్సిన దగ్గర మాత్రం మా కోటా ఉంచారు, పోస్టింగ్ల దగ్గర ఇచ్చేయడం మాత్రం మా కోటా లేదు. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి విరుద్ధమైన చర్య. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మేము ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంకి పనిచేసేటువంటి రాజ్యాంగపరమైన విధులు నిర్వర్తిస్తాం. దానిని పార్టీలకు అంటగట్టకండి. మమ్మల్ని పార్టీల కంటే మేము రాజ్యాంగ బాబాసాహెబ్కు బద్దులే ఉన్న వాళ్ళం తప్పించి ఏ రాజకీయ పార్టీకి బద్దులే ఉన్న వాళ్ళం కాదు. ఆ కోణంలో చూడకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టింగ్స్లో మా ప్రాతినిధ్యాన్ని మాకు కల్పించండి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాము. రవిచంద్ర భీమసేన. జై భీమ్.